ఒక్క నిమిషం ఆగండి. మీరు దేనికోసం పరిగెడుతున్నారు? బ్యాంక్ బ్యాలెన్స్ కోసమా, ప్రమోషన్ కోసమా, లేక సమాజం మెప్పు కోసమా? సక్సెస్ అయ్యాక లైఫ్ ఎంజాయ్ చేద్దాంలే అని ఈ రోజే ఆనందాన్ని వాయిదా వేస్తున్నావా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో నీకోసమే. ఒక 73 వృద్ధుడు తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన 52 వయసులో గుండెపోటు వచ్చేదాకా ఆయన కూడా నీలాగే నాలాగే పరిగెత్తాడు. తీరా వెనక్కి తిరిగి చూస్తే చేతిలో డబ్బుంది, కానీ గడిచిపోయిన కాలం లేదు. ఆయన జీవితం మనందరికీ ఒక హెచ్చరిక. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా శ్రద్ధగా వినండి. మనలో చాలా మందికి ఉండే ఒక పెద్ద రోగం తర్వాత చూసుకుందాం అనే ఆలోచన. మనందరం మనకు తెలియకుండానే ఒక పెద్ద అబద్ధంలో బతుకుతున్నాం. అదేంటంటే నాకు ఇంకా చాలా టైం ఉంది అనుకోవడం. మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడంతా కష్టపడితే రిటైర్డ్ అయ్యాక హ్యాపీగా ఉండొచ్చు కదా అని. కానీ ఆ 73 పెద్ద ఆయన చెప్పినట్లు అది ఒక భ్రమ. మన లైఫ్ ని బ్రతకడం మానేసి లైఫ్ ని ప్లాన్ చేయడంలో బిజీగా ఉంటున్నావు. నువ్వు సంపాదించే ఆస్తులు, నీకొచ్చే హోదా, ఇవేవి నీకు నిజమైన సంతృప్తిని ఇవ్వలేవు. ఎందుకంటే ఒక గోల్ రీచ్ అవ్వగానే మనసు ఇంకో గోల్ వైపు లాగుతుంది. ఇదొక అంతులేని చక్రం. దీనివల్ల అసలైన సమస్య ఏంటంటే ఆ పరుగులో పడి నీ కళ్ళ ముందే ఉన్న నీ ఫ్యామిలీని, నీ ఫ్రెండ్స్ ని, చిన్న చిన్న ఆనందాలని మిస్ అయిపోతున్నావు. గుర్తుపెట్టుకో, వ్యాపారంలో నష్టపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పిల్లలతో ఆడుకునే సమయం, అమ్మానాన్నలతో గడిపే సమయం పోతే మళ్ళీ రాదు. అసలు ఈ పరుగు పందెం ఎందుకు మొదలైంది? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన బ్రెయిన్ లో ఒకటి ఫిక్స్ చేశారు. ఇప్పుడు కష్టపడు, తర్వాత సుఖపడు అని చెప్పేసి. స్కూల్లో కష్టపడ్డాడు, కాలేజీలో కష్టపడ్డాడు, జాబ్ లో కష్టపడ్డాడు. ఇలా ప్రతి స్టేజ్ లో ఫ్యూచర్ బాగుండాలి అనే ఆశ చూపిస్తూ ప్రజెంట్ ని మన చేతులతో మనమే చంపేసుకుంటున్నాం. సమాజం దృష్టిలో సక్సెస్ అంటే పెద్ద ఇల్లు, లగ్జరీ కారు, భారీ బ్యాంక్ బ్యాలెన్స్లు. ఓకే, ఎంత బానే ఉంది. ఈ డెఫినేషన్ ని మనం గుడ్డిగా నమ్మేస్తాం కూడా. అందుకే కెరియర్ లో ఎదగడమే జీవితం అనుకుంటాం. పక్కవాడితో పోల్చుకోవడం, వాడికంటే ఎక్కువ సంపాదించాలనే తాపత్రయం, ఇవే మనల్ని ఈ సమస్యలోకి నెట్టేస్తున్నాయి. ఆరోగ్యాన్ని పనంగా పెట్టి డబ్బు సంపాదిస్తాం, చివరికి ఆ డబ్బుని ఆరోగ్యం బాగు చేసుకోవడానికి ఖర్చు పెడతాం. ఎంత విడ్డూరమో కదా. దీని నుంచి బయటపడాలంటే ముందుగా మనం రిలీజ్ అవ్వాల్సింది ఒకటే: రేపు అనేది గ్యారంటీ లేదు. ఆ పెద్దాయనికి 52 హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తెలిసింది ఇప్పటిదాకా తాను పడిన ఆరాటం ఎంత వ్యర్థమో అని. మనం అంత దాకా వెయిట్ చేయకూడదు. మనం చేయాల్సింది సింపుల్ అండి. ప్రయారిటీస్ మార్చుకోవాలి. ఉద్యోగం, డబ్బు ఖచ్చితంగా అవసరమే, కానీ అవే జీవితం కాదు. కెరియర్ కోసం అని చెప్పేసి మీ ఆరోగ్యాన్ని, మీ రిలేషన్స్ ని సాక్రిఫైస్ చేయొద్దు. ఆఫీస్ పని ఆఫీసులోనే వదిలేయాలి. ఇంటికి వచ్చాక ఆ సమయం నీది, నీ వాళ్ళది. వచ్చే నెల ట్రిప్ కి వెళ్దాం, రిటైర్డ్ అయ్యాక తీర్థయాత్రకి వెళ్దాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయడం ఆపేయండి. నీ లిస్ట్ లో ఉన్న కోరికల్ని, బాధ్యతల్ని కాదు, ఆనందానికి టిక్ చేసుకోవడం మొదలుపెట్టు. చనిపోయేటప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అక్కడ నుంచొని ఎవ్వరూ చదవరు. నువ్వు పంచిన ప్రేమని, నీతో ఉన్న జ్ఞాపకాలు మాత్రమే తలుచుకుంటారు. మీరు అనొచ్చు, మనం డబ్బులు సంపాదించేసి మన పిల్లలకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, అసలు బ్యాంకులో ఉన్న డబ్బులే కదా వాళ్ళు పంచుకునేది అని అనుకోవచ్చు మీరు. కానీ నేనేమంటానంటే, మీరు వెళ్ళిపోయిన తర్వాత కాదు, మీరు ఉన్నప్పుడే ఆ డబ్బుల కోసం కొట్టుకుంటే ఏం చేస్తారు? మీరు ఏమీ చేయలేరు. సో నేనేమంటానంటే, డబ్బు సంపాదించడం తెలియాలి, ఆ డబ్బుని ఎవరికి ఇవ్వాలో కూడా తెలియాలి, ఎవరికిస్తే ఆ డబ్బు డబుల్ అవుతుందో కూడా తెలియాలి. ఒకవేళ డబుల్ చేయలేకపోతే ఆ డబ్బును డబుల్ చేయటం ఎలా కూడా నేర్పించాలి. సో నేర్పించే ప్రాసెస్ లో కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో ఉంటారు కదా. అలా ఉండటం వల్ల మనం చనిపోయేటప్పుడు మనం పంచిన ప్రేమ అవ్వచ్చు, మనం వాళ్ళతో ఉన్నప్పుడు జ్ఞాపకాలు అవ్వచ్చు, అవి మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ క్షణమే నీ జీవితాన్ని మార్చుకోవాలంటే ఏం చేయాలంటే, పెద్ద పెద్ద నిర్ణయాలు అవసరం లేదు, చిన్న చిన్న మార్పులు చాలు. ఈ రోజే, ఇప్పుడే ఫోన్ తీసి చాలా రోజులుగా మాట్లాడని నీ పాత స్నేహితులకి ఫోన్ చేయి. ఈ సాయంత్రం మీ అమ్మానాన్న దగ్గర కూర్చొని కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడు. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న ఆ ప్లేస్ కి టికెట్ బుక్ చేయి. నీ పిల్లలతో కాసేపు చిన్న పిల్లాడిలా మారిపోయి వాళ్ళతో సరదాగా ఆడుకో. ఇవన్నీ నేను ఏదో ఒక రోజు చేస్తాను అని చెప్పేసి నిన్ను నువ్వు మోసం చేసుకోమాకు. ఆ ఏదో ఒక రోజు అనేది క్యాలెండర్ లో ఉండదు. ఈ రోజే ఆ రోజు కావాలి. భవిష్యత్తు కోసం వర్తమానాన్ని త్యాగం చేయకండి. బతకడం అంటే ఊపిరి తీసుకోవడం కాదు, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం. గుర్తుపెట్టుకోండి, జీవితం చాలా చిన్నది. చివరి క్షణంలో అయ్యో బతకలేకపోయానే అని బాధతో కళ్ళు మోయకూడదు. అద్భుతంగా బతికానరా అని చెప్పేసి సంతృప్తిగా కళ్ళు మోయాలి. మార్పు మీతోనే మొదలవ్వాలి. ఈ రోజు జరగాలి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.